హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరికొన్ని రోజుల పాటు జరగనుండగా రాష్ట్రంలోని చారిత్రక పర్యాటక ప్రాంతాలను చుట్టువచ్చేస్తున్నారు ఈ వరల్డ్ బ్యూటీస్. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా అందగత్తెల హడావిడి పెరిగింది. నిన్న నాగార్జున సాగర్ బుద్ధవనంలో సందడి చేసిన సుందరీమణులు ఇవాళ హైదరాబాద్ చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ వాక్ లో 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొంటారు. నిజాం సంప్రదాయ వస్త్రధారణలో అలరిస్తారు. అనంతరం నిజాం రాజులు వాడిన వస్తువుల ప్రదర్శన ఉంటుంది. లాడ్ బజార్ ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోంది. దీనంతటికీ కారణం ఇక్కడికి మిస్ వరల్డ్ సుందరీమణులు రానుండటమే. సాయంత్రం లాద్ బజార్ దగ్గర జరిగే హెరిటేజ్ వాక్ లో పాల్గొనున్న వరల్డ్ బ్యూటీస్ ఆ తర్వాత బ్యాంగిల్స్, మ్యూజిక్ బ్యాంగిల్స్, కన్హయ్యలాల్, మోతీలాల్ కరియా, గోకుల్ దాస్ జరివాలా, కేఆర్ కౌసత్, బూజు పెరాల్స్, ఏహెచ్ అరిఫాలా, అఫ్సల్ మియా కూర్చోవే వాలే దుకాణాల్లో షాపింగ్ చేస్తారు. చౌమహల్లా ప్యాలెస్ లో ప్రభుత్వం ఇచ్చే వెల్కమ్ డిన్నర్ ను ఆస్వాదించనున్నారు. ఇక హెరిటేజ్ వాక్ నేపథ్యంలో పాత బస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి షాలిబండ వెళ్లే మార్గాలను మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు విధించారు. ఇప్పటికే చార్మినార్ పరిసర ప్రాంతాలను బాంబు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణకు తరలివచ్చిన ప్రపంచ స్థాయి కంటెస్టెంట్స్ రేపు వరల్డ్ హెరిటేజ్ కట్టడం రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. సుందరీమణుల రాక కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టింది. రామప్ప దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయించిన అధికారులు అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.